మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఇదే లైఫ్ లేదు, నాకేదో కొత్తగా కావాలి అనుకున్నాం అనుకోండి, రోజు అదే పని చేయడం వల్ల కొత్తగా ఏమీ సాధించలేమండి. మనం ఏదైనా కొత్తగా సాధించాలి అంటే ఎంతో కొంత రిస్క్ తీసుకోవాల్సిందే, ఏదో ఒక కొత్త పని చేయాల్సిందే. అలాగని చెప్పి తెలియకుండా చీకట్లోకి దూకమనట్లేదండి. మనం జాగ్రత్తగా ఆలోచించి దాని గురించి విశ్లేషించి అప్పుడే ముందుకి అడుగు వేయాలి. మనం రోజు ఒక ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, అది జయగాంలో జంక్షన్ దగ్గర ఉంది అనుకోండి, మనం ఎప్పుడు అదే దారిలో వెళ్తూ ఉంటాం. కొత్త ఆఫీస్కి వెళ్ళాలంటే కొత్త దారి వెతుక్కోవాలి కదా. అలాగే జీవితంలో ఎదగాలి అంటే కూడా మనం రోజు చేసే పనులతోటి ఎదగలేమండి. ఇంతకన్నా ఎక్కువ చేయాలి, ఇంతకన్నా బాగా చేయాలి. వి గెట్ పేడ్ బికాస్ ఆఫ్ అవర్ వాల్యూ, నాట్ బికాస్ ద అమౌంట్ ఆఫ్ టైం దట్ వి స్పెండ్. అర్థమైంది కదా. మనం ఎప్పుడైతే మనం చేస్తున్న పనికి ఎక్కువ వాల్యూని అందజేస్తామో అప్పుడే మనకి దానివల్ల ఎక్కువ గుర్తింపు వస్తుంది. ఎక్కువసేపు చేయడం వల్ల కాదు, బాగా చేయడం వల్లే గుర్తింపు, దాని నుంచి మిగిలిన ఉత్తీర్ణత వస్తాయండి. అర్థమైంది కదా. ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకోవాలి అంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్స్ టైం కదా, అందరూ చదివినట్టే అందరూ రాసినట్టే మనం రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయా? రావు. అందరికన్నా బాగా మనం చేయాలి అంటే వాళ్ళకన్నా ఏదో స్పెషల్ గా చేయాలి. అర్థమైంది కదా. ఎగ్జామ్స్ బాగా రాయండి, టెన్షన్ పడకండి. ఆల్ ది బెస్ట్.